కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దోషణకు పాపక్షమాపణ లేదు. మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మక విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. యేసుక్రీస్తు వారి విషయంలో ఏదైనా తప్పు చేస్తే, లేకపోతే ఆయన ఏదైనా అవమానిస్తే, లేదా ఆయనకి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే క్షమాపణ ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ విషయంలో లేదా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఏదైనా పాపం చేస్తే క్షమాపణ లేదు. అని చాలా ఆలోచించాల్సిన విషయం కదండి ఇది. ఫస్ట్ అసలు క్షమాపణ లేని పాపం అన్నాడంటే చాలా అలర్ట్ అయిపోవాలి. పరలోకం చేర్చుకోడు అనే ఆలోచన వచ్చినప్పుడు మనిషి చాలా జాగ్రత్త పడాలి. క్షమాపణ లేని పాపం అని అంటున్నాడు అని అంటే చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం అని మనకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరొక ప్రశ్న ఏంటి అని అంటే, యేసుక్రీస్తు వారి విషయంలో పాపం చేస్తే, లేదా మనిషి కుమారునికి విరోధంగా పాపం చేస్తే క్షమాపణ ఉండడం ఏంటి, పరిశుద్ధాత్మ విషయంలో పాపం చేస్తే క్షమాపణ లేకపోవడం ఏంటి? ఇది ఆలోచించాల్సిన విషయమే. అంటే కాస్త యేసుక్రీస్తు వారి విషయంలో ఎగ్జామ్స్ని ఇస్తున్నట్టుగా కనబడుతుంది చూడండి. ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు నన్నైనా ఒక మాట అంటే మీకు క్షమాపణ దొరుకుతుందేమో, కానీ పరిశుద్ధాత్మ విషయంలో మీరు ఏమైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎట్టి పరిస్థితుల్లో మీకు క్షమాపణ దొరకదు అంటున్నాడు. ఇక్కడ ఎందుకు ప్రభు ఇది నా విషయంలో మీరు ఏదైనా తప్పు చేస్తే క్షమించబడతారు అన్నట్టుగా పరిశుద్ధాత్మతో పోల్చబడినప్పుడు ప్రభు ఎందుకు తక్కువగా కనబడుతున్నాడు? లేకపోతే ప్రభు విషయంలో వ్యతిరేకంగా ప్రవర్తిస్తే క్షమాపణ దొరకడం ఏంటి అనే ప్రశ్న ఇక్కడ మనకు ఎదురవుతుంది. ఇక్కడ ఆలోచించగలిగితే ఫస్ట్ అసలు యేసుక్రీస్తు వారి విషయంలో ఎవరైనా విరోధంగా మాట్లాడితే ఎందుకు క్షమాపణ దొరుకుతుంది? క్షమించే లేదా క్షమించమని రేపొద్దన్న తెలుసుకున్న తర్వాత క్షమించమని అడిగితే క్షమించే అవకాశం ఎందుకు ఉంది అని అంటే జాగ్రత్తగా ఆలోచించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు దాసునిగా శరీర రూపంలో మానవుని రూపంలోకి ఈ లోకానికి వచ్చాడు. ఒకసారి ఈ విశ్వాన్ని ఆలోచించండి. ఈ విశ్వం ఎంత గొప్పది, ఈ సువిశాలమైన విశ్వాన్ని ఒకసారి ఆలోచించండి. ఈ విశ్వాన్ని కలిగించిన ఆయన ఎవరు అని అంటే యోహాను గారు చెప్తున్నాడు. ఏంటి? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదంటే యేసుక్రీస్తు వారు సృష్టికర్త. అంటే సృష్టికర్త అయిన దేవుడు. మరలా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఈ సబ్జెక్ట్ గురించి మరలా కన్ఫ్యూజన్ వద్దు. సృష్టికర్త అయిన దేవుడు ఒక మానవుని రూపంలోనికి వచ్చేసాడు అని అంటే అసలు ఎవరికి అర్థమవుతుందండి? అలా రోడ్డు అంటే వెళ్ళిపోతున్నటువంటి ఒక సామాన్యుడిగా, ఒక వడ్లవాని కుమారుడిగా, ఒక సామాన్యుడిగా, కనీసం ఒక సరైన వాహనం కూడా లేని ఒక నిరుపేదగా వెళ్ళిపోతున్నట్టు కనబడుతున్నటువంటి ప్రభువును చూపించి ఈయనే రక్షకుడు, ఈయనే దేవుడు, ఈయనే సృష్టికర్త అని అంటే ఎవరికి అర్థమవుతుంది చెప్పండి? అంటే అపార్థం చేసుకోవడానికి వీలుందా లేదా చెప్పండి? ఎవరైనా సరే ఫస్ట్ తొలుత ప్రాథమికంగా ప్రభువును అపార్థం చేసుకునే ఛాన్సు ఉంది. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు, బలవంతుడైన దేవుడు ఒక సామాన్యంగా ఒక నరుని రూపంలోకి వచ్చేసాడు అని అంటే ఆయన చూసిన వెంటనే యాక్సెప్ట్ చేయడం ఎంతైనా కష్టం. అంత ఈజీగా ఆయన యాక్సెప్ట్ చేసేసే పరిస్థితి కాదు అది. కాబట్టి ఇదిగో నేను ఒక భౌతికంగా మీ రూపంలో ఉన్నాను, ఒక భౌతికంగా ఒక నరునిగా ఉన్నాను, భౌతికంగా చూస్తుంటే ఇదిగో మీరు మంచి మంచి బట్టలు వేసుకుని, మంచి మంచి ఆభరణాలు ధరించుకొని, ఖరీదైనటువంటి గృహాల్లో మీరుంటూ, అండ్ ఇది శాస్త్రుల పరిశీలన మీరు పిలిపించుకుంటూ, మీరంత భోగాల్ని అనుభవిస్తూ, ఇది మీరు గొప్పగా కనబడుతున్నారు, అధికారాలు చలాయిస్తూ. నేనేమో సామాన్యంగా ఉన్నాను. మీరు నన్ను ఏదైనా ఒక మాట అన్నారు అని అంటే, నన్ను అర్థం చేసుకోలేకపోయారు అని అంటే మీకు తెలియకేదో మాట్లాడుతున్నారు. కాబట్టి నన్ను అపార్థం చేసుకున్నారు అని అంటే మీకు ఎంతో కొంత ఏముంది చెప్పండి? క్షమాపణ దొరుకుతుంది. ఆయన మాట అర్థమవుతుంది ఇప్పుడు మీకు. మనిషి కుమారునికి వ్యతిరేకంగా మీరు మాట్లాడడము అని అంటే ఆయన భౌతికంగా చాలా చిన్నవాడిగా, లేకపోతే సామాన్యుడిగా కనబడుతున్నాడు. కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోకపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో క్షమిస్తానంటున్నాడు. అది ఎప్పుడు? తొలుత ఉద్దేశపూర్వకంగా, మరలా వాంటెడ్లీ ఉద్దేశపూర్వకంగా అన్నీ అర్థమవుతున్నా సరే అండ్ ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడడం కాదు, మరలా అది వేరు. కాబట్టి ఎగ్జామ్స్ని ఇచ్చాడు. ప్రాథమిక దశలో ఒక మనిషికి ప్రభు అర్థం కాకపోతున్నప్పుడు ఏం చేశాడు? ఎగ్జామ్స్ని ఇచ్చాడు. కానీ పరిశుద్ధాత్మ విషయంలో మాత్రం ఎగ్జామ్స్ని ఇవ్వనంటున్నాడు.
ఎందుకు అసలు ఆ సందర్భాన్ని చెప్తున్నాడో ముందు నుంచి మనం 24వ వచనం నుంచి చూడాలి, మనకి అర్థమవ్వాలి. అంటే ప్రభు ఎందుకు తన విషయంలో ఎగ్జామ్షన్ ఇస్తున్నాడు? కొంతవరకు ప్రాథమిక దశలో తనని ఎవరైనా విరోధంగా మాట్లాడితే ఎందుకు ఎగ్జామ్షన్ ఇస్తానంటున్నాడు, పరిశుద్ధాత్మ విషయంలో ఎందుకు ఎగ్జామ్షన్ ఇవ్వనంటున్నాడు అని సందర్భంలోకి వెళ్ళి మనం చూడగలిగితేనండి 24వ వచనంలో పరిసయ్యులు ఆ మాట విని, వీడు దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదనిరి. సందర్భం చూడండి, పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని వ్రేలుతో అంటాడు అక్కడ. పరిశుద్ధాత్మ సహాయంతో ఆయన అద్భుత కార్యాలు చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు, చనిపోయిన వారిని కూడా ఏం చేస్తున్నాడు? బ్రతికిస్తున్నాడు. పరిశుద్ధాత్మ సహాయముతో, ఏమంటే దేవుని సహాయముతో. ఆయన 33.5 సంవత్సరాల ఒక నరునిగా మన మధ్య ఉన్నప్పటికీ ఆయన పరిశుద్ధాత్మ సహాయంతో జరుగుతున్న లేదా పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతున్నటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకోకపోతే ఎప్పటికీ మీకు క్షమాపణ దొరకదు. సరే, భౌతికంగా ఉన్న నన్ను అర్థం చేసుకోలేకపోతుంటే సరేలే వాళ్ళకి అర్థం అవ్వలేదులే అనుకోవచ్చు. కానీ నేను చెప్తున్న లేఖనాలు అర్థం కాకపోతే ఎలా? నేను చూపిస్తున్న రుజువులు మీకు అర్థం కాకపోతే ఎలా? శాస్త్రులు పరిచయులుగా ఉన్నారు కదా మీరు. ఇది ఏదైతే లేఖనాలలో రాయబడింది అదే కదా మీకు చూపిస్తున్నాను, వివరిస్తున్నాను. ఏదైతే దేవుని కార్యక్రమాలు ఉన్నాయో, పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవే కదా మీ మధ్య చేస్తున్నాను. వాటిని కూడా నమ్మకపోతే వాళ్ళ వాటిని బట్టి నన్ను అర్థం చేసుకోవాలి కదా. సరే, ఎందుకు క్షమాపణ లేదన్నాడో మీకు అర్థం అవ్వాలి ఇప్పుడు. ఏమంటే పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతున్న ఈ కార్యక్రమాలు అని ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు ఏమంటున్నారు? దెయ్యాల వలన జరిగిస్తున్నాడు అన్నారు అని. అంటే ఏమండి, ఇదిగో నన్ను అపార్థం చేసుకున్నారంటే భౌతికంగా, ఇదిగో నేను ఇలా ఉన్నాను కాబట్టి నన్ను యాక్సెప్ట్ చేయలేకపోతున్నారంటే, ఇది అనుమానిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు, మీకు అవకాశం అవ్వచ్చు, మారడానికి మీకు సమయం అవ్వచ్చు. కానీ ఏదైతే దేవుడు వ్రాయించాడో ఆ లేఖనాలను అపార్థం చేసుకుంటున్నారంటే, ఏదైతే దేవుడు జరిగిస్తున్నాడో ఆ కార్యాలను అపార్థం చేసుకున్నారంటే మీకు క్షమాపణ ఎలా దొరుకుతుంది? ఇదే ఆయన ఉద్దేశం. ఇవన్నీ మనసులో పెట్టుకుని ఇంకాస్త మనం జాగ్రత్తగా ఆలోచిస్తేనండి, ఏదైతే లేఖనాలు బైబిల్లో దేవుడు వ్రాయించాడో ఆ లేఖనాలకు విరుద్ధంగా నడుచుకుంటున్నటువంటి బోధకులు కానీ విశ్వాసులు కానీ వారు క్షమాపణ పొందడం చాలా కష్టం. ఎందుకంటే పరిశుద్ధాత్మకు విరోధంగా వాళ్ళు వెళ్తున్నారు. ఎందుకు అనంటే ఏదైతే రక్షణ సిద్ధాంతం అయితే ఉందో, ఏదైతే మనిషిని పరలోకం చేర్చడానికి ఉందో ఆ ద్వారాలను ఎవ్వరూ మూసే ప్రయత్నం చేయకూడదు. అమాయకులైన ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తే, అమాయకులైన ప్రజల్ని నిత్యశిక్షకు నడిపించే విధంగా ఎవరైనా ప్రయత్నిస్తే, ఇదిగో పరలోక ద్వారాలు మూయబడే విధంగా ఎవరైనా ప్రయత్నిస్తే, పరిశుద్ధాత్మ ఏ పని మీద ఆయన ఇదిగో ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి మీదకి వచ్చి మరలా రెండవ రాకడ వరకు కూడా ఆయన ఈ పనిలో ఉంటాడో, ఈ పనిని పాడు చేసే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారికి క్షమాపణ ఉండదు. ఇది అర్థం. ఏదైతే దైవ కార్యాలు రక్షణ సిద్ధాంతాలు ఉన్నాయో, పరిశుద్ధాత్ముడు చేసేటటువంటి పని ఏదైతే ఉందో వీటికి అడ్డు తగిలితే, అపార్థానికి గురి చేస్తే, ప్రజల్ని దారి మళ్ళిస్తే అలాంటి వారికి క్షమాపణ దొరకడం చాలా కష్టం.